రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పింది. వారి మాటలు వినుచుండగా తాను యెరూషలేముకు ప్రభువైన దేవుడు ఏంటయ్యా నశించడాన్ని నదికి రక్షణకు భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకం దేవుడు భూలోకం చూసినప్పుడు భూలోకం ఎట్టిందంటే చెడిపోయింది. ఆ చెడిపోయిన మానవుల కోసం మన కోసం దేవుడు రావాలని ఆయన వచ్చాడు. కనుక ప్రతి ఒక్కరు మారుమతి పొందాలి. మారుమతి పొంది అంటే దేవుడు రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోతాడు. మనం దేవుడి కోసం నమ్మకంగా జీవించాలి, యథార్థంగా ఉండాలి. కానీ వ్యర్థమైన వాటిని వదిలిపెట్టాలి, అబద్ధమైన వాటిని వదిలిపెట్టాలి, నమ్మకంగా జీవించాలి, దేవుడి రాజ్యం కోసం ప్రయాసపడాలి. నచ్చింది దాన్ని వెతకరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఒక పాప నచ్చించబడడం భూలోకంలో ఇష్టం లేదు. ఆరు రక్షణ పొంది దేవుడు తన రాజ్యాన్ని స్వీకారం ఎంతో ప్రయాసపడుతున్నాడు దేవుడు. సరే, అపోస్తల కార్యాలు 17:30 అపోస్తల కార్యాలు 17:30 అపోస్తల కార్యాలు 17:30 ఆ అజ్ఞాన కాలమున నేను ఆ అజ్ఞాన కాలం అయితే యేసు ప్రభు రాకముందు అజ్ఞాన కాలం. ఆ అజ్ఞాన కాలంలో మనం ఏదైనా తప్పు చేసినా తండ్రి ఏం చేసామంటే తగ్గిపోయేవాడు. తర్వాత కుమారుడు పంపించాడు. కుమారుడు వచ్చి ఏమన్నాడంటే ఆ అజ్ఞాన కాలంలో చూసి చూడట్టుగా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడైతే అందరూ ఎట్టుండాలి, మారుమతి పొందాలి. మారుమతి అంటే ఏంటి? మన పాపం మనం ఒప్పుకుని సరిచేసుకుని నమ్మకంగా ఉండి దేవుడిని బాప్తిసం తీసుకుని నమ్మకంగా జీవించాలి. అది ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడట్టుగా వెళ్ళిపోయారు. మారుమతి పొందాలి ప్రతి ఒక్కరు. మార్పు వరక 1 పైసలు, మార్పు వరక 1 పైసలు. ఆ కాలము సంపూర్ణమాయను, దేవుడి రాజ్యం సమీపించను. దేవుడు తర్వాత యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి కాలం సంపూర్ణమైపోయింది, మీరు మారుమతి పొందండి, బాప్తిసం తీసుకోండి, సిద్ధపడండి అని చెప్పారు. యేసయ్య చెప్పి మారుమతి కాలం సంపూర్ణం అయిపోయింది. సంపూర్ణం అంటే ఏంటి అమ్మా? సంపూర్ణం అంటే ఏంటి చెప్పండి. సంపూర్ణం పూర్తయిపోయింది. రష్య యుద్ధం, గాజా ఇజ్రాయేల్ యుద్ధం, తుఫానులు, కవులు, తెగులు, భూకంపాలు, వరదలు, విపత్తి, ధనవంతులు నశించిపోతున్నారు. ప్రభు చెప్పిన అన్ని నమ్మకంగా అన్ని జరుగుతున్నాయి. కాలం సంపూర్ణమైపోయింది. ఉందనుకుంటున్నారు మీరు? లేదు 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 సహోదరులారా, అయిపోయింది, కాలం అయిపోయింది, సమయం అయిపోయింది, కాలం సంపూర్ణమైపోయింది, దేవుడు సమీపించింది. మారుమతి పొందండి, మారుమతి పొందండి. దేవుడు గలిలోకి వచ్చాడు. గలిలోకి వచ్చి యేసయ్య ఆ మాట చెప్పాడు. తర్వాత లోకాసు వార్త 13:6 మీకు ఇచ్చేస్తాను. లోకాసు వార్త 13:6 చదవం. రైట్. ఆయన యేసు ప్రభు ఏం చేశాడంటే మంచి ద్రాక్ష తోట వేసాడు. ద్రాక్ష తోట
యజమాని ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరు చెట్టు నాటి దాన్ని ముద్దుగా పెంచుకున్నాడు, చక్కగా పెంచుకున్నాడు, వేరేస్తున్నాడు, పాదులు తవ్వాడు, చక్కగా దినదిన వచ్చి చూస్తా ఉన్నాడు. మనం ఊరుకున్నామా? మనం చేసినప్పుడు ఏం చేస్తాం? మనం చేనుకాడు వెళ్ళాలి, చేను ఎలాంటి చూసుకోవాలి, పురుగు పడుతుందో పూట పడుతుందో లేదో ఎలా ఉన్నదో మనం చూసుకోవాలి. అలాగే ఏసై కూడా ఒక అంజూరు ద్రాక్ష తోట వేసాడు. ద్రాక్ష తోట వేసి దాంట్లో ఒక అంజూరు చెట్టుని పెట్టాడు. చక్కగా ముద్దుగా ఉంది. ఆహా, ఎంత కమ్మగా ఉంది. అక్కడ చూపుకి భయంకరంగా బాగుంది. చక్కగా ఆకులు చక్కగా తరకాయలు బాగానే ఉంది. తరకాయలు బాగానే ఉంది. ఆయన హృదయ లెక్కిందో చూసుకోవాలిగా. ముఖాలు బాగానే ఉన్నాయి. హృదయం ఎలా ఉన్నది? అందరూ చెట్టుని చూశాడు. పచ్చని ఆకులు కనపడుతున్నాయి. ఎంత దుఃఖ పడతాను అనుకున్నా. నేను ఇందాక చెప్తా, నచ్చింది రాని దగ్గర మనసుకు మనం నిలబడిపోతుంది. ఎందుకు వచ్చాడు? అందరూ చెట్టుని దాంట్లో వెతుకుతున్నాడు. దేవుని పరమ సేవలని, మంచి పడాల సేవలని చూస్తున్నాడు. కానీ చెడ్డ పదాలు ఉన్నాయి. దానిలో చెడ్డ పదాలు ఉన్నాయి. చూస్తున్నాడు. కాయలు గుండెలేదు, కొట్టలేదు, ఏమి లేదు. 3 ఏళ్ళు తెచ్చుతాను. 3 ఏళ్ళు కాదు, గత 40-50 సంవత్సరాలు ఆయన వచ్చిన కానీ తెచ్చుగానే ఉన్నాడు. 3 ఏళ్ళు కాదు. బైబిల్లో 3 సంవత్సరాలే రాసింది కానీ 3 ఏళ్ళు కాదు. తన జీవిత కాలం అంతా ఆయన వెతుకుతూనే ఉన్నాడు. మనం బాగుండాలని, మన జీవితం బాగుండాలని, మనం రక్షించుకోవాలని, తన రాజ్యం తీసుకెళ్ళాలని తను ప్రయాసపడుతున్నాడు. ప్రయాసంతో ముందు నుంచి ప్రయాసపడి ఎందుకంటే నేను ముందు నుంచి ప్రయాసపడేస్తాడు. ఆడవాళ్ళు ఎక్కడి కష్టపడి రేపు ఎందుకు రావాలి? ఈ ప్రయాసం, ఈ మందిరాలు, ఈ ప్రార్థనలు దేనికి? రక్షణ పొందడానికి. మందిరాలు ఎందుకు కట్టారు? ప్రార్థనలు ఎందుకు కట్టారు? దేవుడు రక్షపడలేదు. నా సన్నిధికి వస్తున్నాడే, నా సన్నిధిలో జీవిస్తున్నాడే, నా సన్నిధిలో ఉన్నాడే, నాకు రావాల్సిన ఫలం ఏది? నేను తండ్రి లేదే, నాకు రావాల్సిన కంటి ఏది? నాకు రావాల్సిన ఫలాలు ఏది? అప్పుడు ఫలాలు చూసినప్పుడు ఫలాలు ఎట్లున్నాయంటే, ఒక ఫలం ఏంటంటే, ఒక ఫలం ఎట్టుంది? మాకుతో అట్లా 7:1 ఉంది. 7:21 ఖచ్చితంగానమ్మా. 7:21 అందరూ వెళ్ళాలి. లోపలి అనగా మనుషుల హృదయం దేవతని దురాలోచనలు, ద్వారకములు, దొంగతనములు, కామత్తులు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరములు, దోషము, అహంభావం, అవివేకములు, ఈ చెడ్డని మనిషి హృదయంలో వెళ్ళి అపవిత్రపడుతున్నాడు. చూసా, దేవుడు అందరూ పెట్టి చూసినప్పుడు అందరూ పెట్టి బాగానే ఉంది. మనం వచ్చి బాగానే కూర్చుంటాం, బాగానే ఉన్నామని అనుకుంటాం. కానీ మన ఉదయం చదివేది, హృదయం చదివేది. ఆయన చూసేది ఏంటంటే హృదయం చూసేది. నీ ఆస్తి కాదు, నీ బంగారు కాదు, నీ పొలాలు కాదు, నీ డబ్బు కాదు, నీ బంగారు కాదు, నీ పోగు కాదు. నీ ముక్కు పోగు వేసుకున్నావా? ముక్కు బ్యాటరీ వేసుకున్నావా? పొద్దు కావాలి. అదేం డబ్బులేక చేస్తాడు. చెప్పు, ఏమనుకున్నావు? జాగ్రత్తగా దేవునికి కావాలి. నీ హృదయం, నా కుమారుడు, నీ హృదయం నాకు అది దేవునికి కావాల్సింది. చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? మళ్ళీ సంవత్సరానికి వచ్చాడు, మళ్ళీ 2 సంవత్సరం వచ్చాడు, 3 సంవత్సరం వచ్చాడు, 18వ సంవత్సరం వస్తే చూస్తే ఏమీ లేదు. వచ్చి ఆకులు కనపడుతుంది. వచ్చి ఆకులే, ఏం లేదు లోపల. దొల్లి పుట్టకాయ అయిపోయింది. తనకాయ దొల్లి పుట్టకాయ అయిపోయింది.
ఏమి లేదు. లండన్ నుంచి ఒక దొరగా వచ్చాడు, లండన్ నుంచి ఒక దొర వచ్చాడు. లండన్ నుంచి ఒక దొరగా దిగాడు, మన భారతదేశం దిగాడు. దిగి ఆయన ఏం చేశాడంటే ఒక పంది పిల్లని చూశాడు. చిన్న పంది కొన్న, ముద్దుగా ఉంది, చక్కగా ఉంది. దాన్ని దగ్గరికి తీసుకుని ఇంటికి తీసుకెళ్ళి చక్కగా స్నానం చేయించి సబ్బులు పెట్టుకున్న ముద్ది దాన్ని కారం చేసి దాని చెరిగి తప్ప రుచిచ్చి ముక్కుతో బంగారు కుచిచ్చి చూసా ఎట్లుందో ఇప్పుడు దాని లోపు ఎట్లుంది, బ్రహ్మాండంగా ఉంది. చూసే వాళ్ళు కూడా అదిరిపోతున్నారు. జల్లు బాబు బ్రహ్మాండం చూస్తున్నారు. దొరగారు అన్ని చేశాడు. ఏం చేశాడు పాపం ఉండలేక ఆ దొరగారు ఏం చేశాడంటే ఒకరోజు సంతకాలు అవన్నీ సంతకం బయలుదేరాడు. సంతకం బయలుదేరి ఉదయాలు ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు. అమ్మో ఎక్కడ పండుగను ఎక్కడ బ్రహ్మాండం ఉంది. అందు దానికే చూడుతున్నాడు. ఆ పండుగకే చూడతారు. తాగి అంతా దానిలో చూడతారు. సంతకెళ్ళాడు అయ్యగారు దొరగారు, తడుపు తీసుకున్నాడు. మళ్ళీ వస్తా బుధాన్ని తీసుకుని బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత అమ్మగారికి గొంతులో 4 గర్భాలు స్నేహితులు ముక్తి బుడా లేపుతుంది, ఇట్లా లేపుతుంది, ఇట్లా తీసుకుని ముక్తి లేపుతుంది. ముక్తి ఆ బొడ్డుగొడ్లో పాపం స్నేహితులు కావాలి. స్నేహితులు బొడ్డులో ఉండి ముచ్చుతో లేపుతాం, ముచ్చుతో లేపుతాం. చూసింది తెలుసా, దొరగారు బుధాన్ని నుంచి 2 గంతులు వేసిందండి. 2 పంచులు కొట్టింది. 2 పంచులు కొట్టి స్నేహితులతో కలిసిపోయింది. అదే నేను ఇంతగా చేశానే, ఇంతగా నేను ఎంత శుభ్రం చేశానే, దీని బతుకంత ఏమైపోయింది, కొడుతుకుంటున్నా పడ్డాడు. ఆ ముక్కు కమ్మ ఏమైపోయింది, బంగారు కమ్మ గ్రహించిందా, చెల్లించక్క ఇది గ్రహించిందా, గ్రహించిందా? లేదు సహోదరులారా, అది మన జీవితాలే. ఇంకా తర్వాత ప్రకటన గ్రంథము 2:20 లాస్ట్ ముగించేస్తున్నాను. నేను మన వాళ్ళకి సమయం ఉంది కాబట్టి నేను ముగించేస్తున్నాను. ప్రకటన 2:21. వారు మనసు పొందినకు నేను దానికి సమయం ఇచ్చింది, కానీ దాని జాగ్రత్తలు విడిపెట్టి వారు మనసు పొందనల్లదు. చూసావా ఏమన్నాడు తర్వాత? దాన్ని మంచం పట్టించి సమపాలు చేస్తానన్నాడు. మారు మనసు పొందకపోతే. చూసావా ఎందుకు అప్పుడే వేసిన మందిరం పెట్టి దేవుని బిడ్డను తీసుకుని ప్రతి మంగళవారాలు 2 గురువారాలు ఇక్కడ పెట్టి దేనికమ్మా పేరుపడుతున్నాడు. ఒక ఆత్మగా రచన పొందామని, ఒక ఆత్మ రచన పొందితే మరి దేవుడు అయితే కిరీటం అమ్మ. ఒక ఆత్మగా రచన పొంది దేవుడు అయితే వెళ్ళిపడితే అది మనకి సంతోషమే, వచ్చిన వారికి సంతోషమే, ఉన్నవారికి సంతోషమే, పెట్టిన వారికి సంతోషమే, గుండె నుంచి వచ్చిన సహోదరులు కూడా సంతోషమే, పెద్ద శాస్త్రి గారికి కూడా సంతోషమే. ఒక ఆత్మ రచన పొందితే అందుకని మారుమతి పొందాలి. మారుమతి పొంది బాప్తిజం తీసుకుని ప్రభు చెప్పినట్టుగా మనం జాగ్రత్తగా ఉంటే దేవుడి రాజ్యం వెళ్ళిపోతాము. కొద్ది వాక్యము దేవుడు జీవించిన దాక. మంచి వర్తమానం ఇచ్చిన అంశాన్ని గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను.
ఏం వర్తమానం చెప్పారండి? కాలము సమస్తమైనది కనుక, సమీపమైంది కనుక మారు మనసు పొంది మారు మనసు అంటే ఏంటి అని చెప్పారు? ఇప్పుడే కదా విన్నారు. అసలు బాప్టిజం అంటే ఏంటి? సరే, మంచిది. ఇంకా మారు మనసు పొందాలంటే మనం ఏం చేయాలని చెప్పారు? మనలో ఉన్నవన్నింటినీ కూడా తీసివేసుకోవాలి. ఏమేమి ఉన్నాయి మనలో? లోకాన్ని కనుక ఏమేమని చెప్పారు కదా? ఇవన్నీ మనలో ఉంటే మనం మారు మనసు పొందుతామా? అవన్నీ ఎప్పుడైతే మనం విడిచిపెట్టుకుంటామో అప్పుడే మారు మనసు పొందుతాం అన్నమాట. మంచి వర్తమానం అందించిన మన సన్మాన్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్యలో శాస్త్రి గారు వచ్చి వర్తమానం అందిస్తారు. ఈరోజు ఒక పర్లేదు వాక్యంలోను దేవుడు ఆశీర్వదించి మనందరినీ దీవించి కూడుకొని ఆయన స్తుతించడానికి చూపిన కృపను బట్టి రాత్రికాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య భాగంలో వెళ్దాం. తలలోంచి కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. రాత్రికాల సమయంలో ఈ రాత్రికాల సమయంలో నోటి గోడిగా వాడుకోమని ఏ విధమైనటువంటి ఆత్మీయ ఆహారం అవసరం ఆ విధంగా మాట్లాడించుకున్నాడు. మాటలను శరీరం చేర్చుకోవాలి. గారికి పునాలు చక్కగా మారు మనసు పొందాలి. ఎందుకు ప్రార్థన పెట్టుకుంటున్నా అంటే ఏదో ప్రతి గురువారం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ వస్తున్నారు, ప్రార్థన జరుగుతుంది. ఆ విధంగా కాకుండా వచ్చిన వాళ్ళు ఏం వింటున్నారు, వచ్చిన వాళ్ళు దైవ సేవకులు ఏం చెప్తున్నారు, ఆయన చెవుల్లో పెట్టుకున్నారు, హృదయంలో దాచుకొని వాక్యానుసారంగా జీవిస్తూ మారు మనసు పొందాలని చెప్పి శ్రీమాన్ గారు మనకు తెలియజేసే రాత్రికాల సమయంలో కాబట్టి మనం కూడా రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునని. చాలా చూడండి, యేసు ప్రభు వారు ఇక్కడ ఏం చేశారంటే అక్కడ ఆయన సువార్త అయిపోయిన తర్వాత, ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత కూర్చున్నాడంట. చోట కూర్చుంటే ఒక అతను అధికారి
ఆయన దగ్గరికి యేసు ప్రభువారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అధికారి. ఇక్కడ అధికారి అని ఉంది, అక్కడ మార్క్స్ వార్తలో ఉంటది సమాజ మందిరపు అధిపతి అని ఉంటది. సమాజ మందిరపు అధిపతి ఎవరు? సమాజ మందిరంలో ఏ సమయానికి ఏ కార్యక్రమం జరపాలి, ఏ సందర్భాన్ని ఏ కార్యక్రమం జరిపించాలి అని చెప్పే అధిపతి యేసు ప్రభువారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడంట. ఎందుకు? నా కుమార్తె చనిపోయింది, నీవు వచ్చి చెల్లించితే బ్రతికింది అని చెప్పి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన కాలు పట్టుకున్నాడు. ఇదే మాట ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి నా బిడ్డ చనిపోయింది, నా బిడ్డ చనిపోయింది, మీరు వైద్యం చేస్తే బతికిద్ది, లేదా నా బిడ్డ చనిపోయింది, మీరు మందులు ఇస్తే నా బిడ్డ బతికిద్ది అంటే ఏమంటాడు డాక్టర్? పై నుంచి కింద దాకా చూస్తాడు కదా. నువ్వు చచ్చిపోయినట్టున్నాడు బాబు, ముందు చచ్చిపోయిన వాళ్ళని నేను బతికిచ్చేది ఏంటి అంటాడు, లేదా డాక్టర్? ఇప్పుడు చెప్తే నాకేం ఉపయోగం అయ్యా, బ్రతికున్నప్పుడు తీసుకొస్తే ఏదో ఒకటి చేసేవాళ్ళం అంటాడు కదా డాక్టర్ అయితే. డాక్టర్ అయితే అదే అంటాడు, మీరు బ్రతికున్నప్పుడు తీసుకొచ్చినట్టయితే ఏదో ఒకటి చేసేవాళ్ళం, ఇప్పుడు ఏం చేయలేమని అంటారు. అవునా కాదా? బ్రతికున్నప్పుడు తీసుకొస్తే మేము బ్రతికిస్తాం, లేకపోతే మేము బ్రతికించలేము, ఇప్పుడు మేము ఏం చేయలేము. కానీ ఇక్కడ అధిపతి విశ్వాసం చూడండి, ఏమన్నాడు? నువ్వు వచ్చి ముట్టితే చాలు. నిజంగానే కదా, చనిపోయిన వాళ్ళని ఎవరు బ్రతికించగలుగుతారు? ఏ డాక్టర్ బ్రతికించలేడు కదా, ఏ డాక్టర్ బ్రతికించలేడు. కానీ అధికారి విశ్వాసం చూడండి. యేసు ప్రభువు జీవాధిపతి, ఆయన దగ్గర జీవం ఉంది అని చెప్పి ఆయన విశ్వసించాడు, ఆయన నమ్మాడు, ఆయన దగ్గర జీవం ఉంది, ఆయన వచ్చి ముట్టితే నా బిడ్డ లెగుస్తుంది అని చెప్పి యేసు ప్రభువు దగ్గరికి ఆయన వచ్చాడు. వచ్చి చెప్పినప్పుడు యేసు ప్రభువు అక్కడి నుంచి వెంటనే బయలుదేరాడు. ఎట్లా తెలిసింది ఆయనకి జీవాధిపతి ఆయన అని చెప్పి? ఎట్లా తెలిసింది? ఎట్లా తెలిసిందంటే అధికారికి జీవాధిపతి, యేసు ప్రభువు జీవాధిపతి, ఆయన దగ్గరే జీవం ఉంది, ఆయన వచ్చి ముట్టితే స్వస్థత పొందుతారు అని చెప్పి ఆయన ఎట్లా తెలిసింది అధికారికి? ఎవరైతే ఆయన వైపు చూస్తారో, ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయనకి లోబడి జీవిస్తారో వారికి విశ్వాసం. అమ్మో నా యేసయ్య నాకు ఈ కార్యం చేస్తాడు, నాకు యేసయ్య ఒక్కడే చేయగలడు అన్న విశ్వాసం ఎప్పుడు వచ్చిందంటే నువ్వు నిజంగా యేసు ప్రభువారి వైపు చూసినప్పుడు నీకు ఆ విశ్వాసం కలిగింది. అధికారి కూడా అంతే వచ్చాడు, అదే విశ్వాసంతో యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు యేసు ప్రభువారు అక్కడి నుంచి బయలుదేరాడు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక స్త్రీ వచ్చింది. ఎవరంట? చూడండి, మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెను. యేసుని గూర్చి విని ముట్టిన బాగుపడుతున్ననుకొని చాలు. చూడండి ఏం చేసింది ఆ స్త్రీ. యేసు ప్రభువారు వస్తున్నారని తెలుసుకుంది, అక్కడికి యేసు ప్రభువారు వస్తున్నారని తెలుసుకుంది. 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావంతో బాధపడుతున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 12 సంవత్సరాల నుంచి. ఒక్కసారి మన బాడీలో బ్లడ్ లేకపోతే మన మొహం ఎట్లా ఉంటది? పాలిపోయినట్టుగా. ఇది ఒంట్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏం చెప్తారు? నీ దగ్గర రక్తం లేదంటారు. ఇక దానికి ఈ తిని గడ్డి గాథ మొత్తం తినేట్టు ఒకటి రక్తం పెంచుకుంటాం కదా, ఎట్ట కూడా రక్తం పెంచుకుంటాం. కానీ ఇక్కడ ఈ స్త్రీ చూడండి, ఎన్ని సంవత్సరాల నుంచి అంట? 12 సంవత్సరాల నుంచి ఆ రక్తస్రావంతో బాధపడుతుందంట. 12 సంవత్సరాలు. మనకు ఒక్కసారి ఒక బ్లడ్ పోతే మన వాళ్ళంతా పాలిపోయినట్టుగా, మన మొహం అంతా పాలిపోయినట్టుగా కనిపించితే, ఆ స్త్రీ అక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడినప్పుడు ఆ స్త్రీ మొహం ఎట్లుండాలి? ఆ స్త్రీ ఎట్లుండాలి? హస్తపంచరం లాగా పాలిపోయి ఉంటది. అవునా కాదా? ఇక్కడ డబ్బు ఉంది,
డబ్బు ఉంది కాబట్టి వైద్యుల దగ్గరికి వెళ్తుంది, ట్రీట్మెంట్ తీసుకుంటుంది, మందులు వాడుతుంది, రక్తం ఎక్కించుకుంటుంది, రక్తం పోతుంది, రక్తం ఎక్కించుకుంటుంది, అదే విధంగా చేస్తుంది. ఎందువల్ల? డబ్బు ఉండటం వల్ల చేస్తుంది. డబ్బులు ఉన్నాయి కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. డబ్బుతో నువ్వు మందులు కొనుక్కోవచ్చు. మనం డబ్బులతో మనం వైద్యులు కొనుక్కోవచ్చు. ఆరోగ్యం కొనుక్కోగలుగుతామా? కొనలేము. ఆరోగ్యాన్ని కొనలేము. అంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి నేను చెప్పట్లేదు, కానీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళబోయే ముందు మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు అంటే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని అడిగి, దేవుడు చూపించిన వైద్యుడి దగ్గరికి మనం వెళ్ళాలి. ఏదో పెద్ద రోగం ఏదైనా వచ్చింది, పెద్ద జబ్బు ఏదైనా మనకు ఒకటి వచ్చింది అంటే దానికి ఏమనుకుంటామంటే మనం అయితే, అమ్మ వచ్చిన జలుబు దగ్గరైతే యేసు ప్రభువుని అడిగితే ఆయన అమ్మని ప్రార్థన చేసుకుంటే మనకు స్వస్థత దయచేస్తాడు. ఇంకా పెద్ద పెద్ద జబ్బులు వచ్చినాయి, ఇప్పుడు మనం ఆయన అడిగే టైం కాదు ఇది. అర్జెంట్లీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? హాస్పిటల్కి వెళ్ళిపోయి పడుకోవాలి అక్కడ కదా. డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోయి హాస్పిటల్లో మనం పడుకోవాలి. మనం అనుకునేది అదే. కానీ ఏ చిన్న రోగం కాదు, చిన్న రోగం నుంచి పెద్ద రోగం దాకా ఏదైనా కానీ ఆయన దగ్గర ఎటువంటి మందులతో పని లేకుండా, ఎటువంటి వైద్యంతో పని లేకుండా ఆయన ముట్టి మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్తున్నాడు. కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళకుండా నేరుగా వెళ్ళి హాస్పిటల్లో బెడ్ మీద పడుకుంటున్నాం కదా. పడుకుంటున్నాం ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉంది కాబట్టి వెళ్తున్నాం, డాక్టర్ దగ్గర తీసుకుంటున్నాం. డాక్టర్ ట్రీట్స్ బట్ గాడ్ హీల్స్. డాక్టర్లు ఏం చేస్తారంటే వైద్యాన్ని అందిస్తారు, మందులు ఇస్తారు. ఆ మందులు ఒంట్లోకి వెళ్ళి, ఆ మందులు ఏ అవయవంలోకి వెళ్ళాలో వెళ్ళి అది పనిచేసి స్వస్థత పొందేలా ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. వైద్యం చేయడం వరకే డాక్టర్ పని, కానీ స్వస్థపరిచేది ఎవరు? దేవుడే. వాళ్ళు మందులు ఇస్తారు, ఎంతటికైనా మన డబ్బులు పెట్టే కొందికి ఇస్తానే ఉంటారు. ఏమి లేకపోయినా కానీ రాస్తానే ఉంటారు. కానీ ఆ మందులు కొన్ని మందుల వల్ల మన బాడీకి ఏ ఎఫెక్ట్ ఉండదు. ఇక అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మందులు రాస్తానే ఉంటారు, తెచ్చుకుంటారులే, వెళ్తారులే. అదే చేసిన ఈ స్త్రీ కూడా ఇక్కడ 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతూ దేవుడి దగ్గరికి రాకుండా హాస్పిటల్ చుట్టూరు తిరిగి ఆ తర్వాత 12 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చింది. ఇక నాకు రోగం వచ్చి, నీకు ఒక జబ్బు వచ్చిన తర్వాత నువ్వంతా మురగ పెట్టుకొని 1 సంవత్సరం 2 సంవత్సరాలు మురగ పెట్టుకొని 2వ సంవత్సరం చూడన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు డాక్టర్? అంతా అయిపోయాక వచ్చావు, కొంచెం ముందే రావచ్చు కదా అంటాడా లేదా? అంతా అయిపోయినాక వచ్చావు, నువ్వు చివరిలో వచ్చావు, ముందే వస్తే నీకు ఏదో వైద్యం చేసి నిన్ను బ్రతికించేవాడిని, నీకు ఏదో వైద్యం చేసి నిన్ను తిరిగేలాగా చేసేవాడిని అని చెప్పి డాక్టర్ చెప్తాడు. కానీ ఇక్కడ ఈ స్త్రీ ఏం చేసింది? 12 సంవత్సరాలు హాస్పిటల్ చుట్టూరు తిరిగి చివరికి ఎక్కడికి వచ్చింది? దేవుడి దగ్గరికి వచ్చింది. దేవుడు కూడా ఏమన్నాలి ఇప్పుడు? అంతా అయిపోయాక వచ్చావు, నేనేం చేస్తాను అని అనొచ్చు కదా. కాదు, ఏదైనా కానీ ఆయనకి సాధ్యమే. ఏ సమయంలో ఆయన దగ్గరికి వచ్చినా, ఏ స్థితిలో ఆయన దగ్గరికి వచ్చినా ఆయనకి సాధ్యం. అది ఆయన చేయగలడు అని చెప్పి ఆ స్త్రీ నమ్మింది. ఆ స్త్రీ విశ్వసించి ఆయన దగ్గరికి వచ్చింది. నమ్ముడని వలనైతే వారికి సమస్తము సాధ్యమే అని చెప్పి చెప్తున్నాడు. మనం నమ్మాలి, నమ్మితే ఏదైనా మనకు సాధ్యం అవుతుంది. ఇప్పుడు కూడా ఆ స్త్రీ ఏం చేసిందంటే ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, మత్తయి సువార్త చదవండి. స్త్రీ ఆ వస్త్రం చెంగు పట్టుకుంటే, ఇక్కడ మార్కు సువార్త 28లో చూడండి. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టినా బాగుపడుతున్ననుకొని ముట్టాను. చాలా చూడండి, ఏం నమ్మిందామా? నేను వెళ్ళి ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంటే నేను స్వస్థత పొందుతాను అని చెప్పి నమ్మి ఆ స్త్రీ అక్కడికి వెళ్ళింది. ఆ స్త్రీ అక్కడికి వెళ్తే యేసు ప్రభువు ఆమెను చూసి ఆమెకి, నీ విశ్వాసమే నేను బ్రతికించిందమ్మా. చూడండి, అది కూడా ఉంటుంది ఇక్కడ 29 చదవండి. కాదు మత్తయి సువార్తలో 9:18. కుమారి ధైర్యముగా ఉండుము, నీ
నీ విశ్వాసము నిన్ను బాగుపరిచింది. ఈ విశ్వాసమే నిన్ను బాగుపరిచింది. ఏం బాగుపరిచిందంట? విశ్వాసమే బాగుపరిచింది నిన్ను. మనం కూడా విశ్వాసం ఉంచి ఆయన వైపు చూసి విశ్వాసంతో ఆయనను అడిగితే మన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది. యేసు ప్రభువు వారు ఎక్కడికి బయలుదేరారు? చనిపోయిన ఆమెను లేపడానికి బయలుదేరాడు. చనిపోయిన ఆమెను లేపడానికి వెళ్తున్న సమయంలో ఈ స్త్రీ వచ్చి అక్కడ అడిగింది, అమ్మా నేను అక్కడికి వెళ్తున్నాను, చనిపోయిన ఆమెను లేపడానికి వెళ్తున్నాను, నేను వచ్చిన తర్వాత నీకు స్వస్థపరుస్తాను అన్నాడా? అనలేదు. ఇక్కడ నేను స్వస్థపరిచిన తర్వాత ఆయన అక్కడికి బయలుదేరాడు. మనం స్వస్థపరిచిన తర్వాత ఆయన అక్కడికి బయలుదేరిన సమయంలో ఒక అతను వచ్చి, అయ్యా అక్కడ అంతా చచ్చిపోయింది, అంతా అయిపోయింది, చనిపోయింది, ఇక దానికి తగ్గ ఏర్పాటు చేశారు, మొత్తం అయిపోయింది, ఇంక వెళ్ళడం కూడా అనవసరం ఉంటాయి. చచ్చిపోయిన వాళ్ళకి ఏం ఏర్పాట్లు అండి? చచ్చిపోయిన వాళ్ళకి ఏం ఏర్పాట్లు చేస్తారు? డ్యాన్సులు, డ్రమ్ములు చీర గుంటూరులో అయ్యి మీరైతే ఫుల్లు చేస్తారండి. ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళ దగ్గర డ్రమ్ములు, టపాకాయలు, డ్యాన్సులు అన్నీ చేస్తారు. ఇక్కడ అయితే చనిపోయిన వాళ్ళకి అన్ని ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నారంట. మీరు అక్కడికి వెళ్ళడం కూడా అనవసరం, అంతా ఏర్పాటు చేసేసి పెట్టుకున్నారు అని చెప్పి అతను వచ్చి అక్కడ చెప్పాడట. చెప్పిన తర్వాత చూడండి, అక్కడ 9వ అధ్యాయం 23వ వచనంలో చూడండి. చూడండి ఇక్కడ ఏమన్నాడు చూడండి. యేసు ప్రభువారు ఎంత చెప్పినా కానీ ఆయన ఏం చెప్పినా వినకుండా ఆయన నేరుగా చనిపోయిన స్థలానికి వెళ్ళాడు. చనిపోయిన స్థలానికి వెళ్ళి ఏం చేశాడంట? ఆయన చూసి లోపలికి వెళ్ళాలని చూస్తే స్థలం లేదంట. స్థలం లేదు, లోపలికి వెళ్ళడానికి కూడా స్థలం లేదు. ఎవరున్నారంట? పిల్లలు వారు డ్రమ్ములు కొట్టుకుంటా డ్యాన్స్లు వేసేవాళ్ళు. చచ్చిపోయిన వాళ్ళ దగ్గర చచ్చిపోయినట్టు ఉండకుండా డ్రమ్ములు, డ్యాన్సులు, టపాకాయలు ఏంటండి? ఏంది? బ్రతికున్నప్పుడు ఒక ముద్ద కూడా పెట్టని వాళ్ళు చనిపోయిన తర్వాత ఆర్భాటాలు చేస్తారు. బ్రతికున్నప్పుడు కనీసం తొంగి చూడని వాళ్ళు కూడా చచ్చిపోయిన తర్వాత ఆర్భాటాలు చేస్తారు. ఏ విధంగా అంటే చనిపోయింది ఏంది, ఎవరు చనిపోయారంటే పలానా వాళ్ళు అంటే అబ్బో భలే తీసుకెళ్లారు అని చెప్పుకోవాలి కదా మరి, అవునా? ఆ విధంగా వాళ్ళంతా అక్కడ కూడి ఆయన లోపలికి రానివ్వలేదంటే. చూడండి ఇంకెవరున్నారు అక్కడ? గొల్లు చేయువారు. చూడండి, గొల్లు చేయువారంటే ఆ రోజుల్లో అయితే చనిపోతే భయంకరంగా ఏడ్చేవాళ్ళంట చనిపోయిన వాళ్ళ దగ్గర. ఈ రోజుల్లో వస్తున్నారు, చూస్తున్నారు, పక్క వెళ్ళిపోతున్నారు, అవునా? గొర్రె చేయవారంటే వచ్చిన వాళ్ళ దగ్గర, చనిపోయిన వాళ్ళ దగ్గర ఏడుస్తూ ఉండేవాళ్ళంట. వాళ్ళని తీసుకొచ్చి డబ్బులకి వచ్చి ఏడ్చే వాళ్ళని తీసుకొచ్చుకునేవాళ్ళంట ఆ రోజుల్లో కూడా. ఎట్లా అంటే ఏడవలేదనుకో ఎవడో దుర్మార్గుడు చచ్చిపోయాడు అని అనుకునేవాళ్ళంట. ఏడవకపోతే ఎవడో దుర్మార్గుడు చచ్చిపోయాడులే ఏదోలే అనుకునేవాళ్ళంట. కానీ డబ్బులు ఇచ్చి గొర్రె చేసేవాడు తీసుకొచ్చుకునేవాళ్ళంట ఏడవడానికి. ఏడిస్తే ఏదో మంచోళ్ళు, గొప్పోళ్ళు చచ్చిపోయారు అన్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళంట. మరి ఇక్కడ అధికారి ఈయన అధికారిగా ఉన్నాడు కాబట్టి పలానా అధికారి కూతురు చనిపోయిందని చెప్పుకోవాలంటే మనకి బాగా ఏడ్చేవాడు కావాలిగా. అందుకని చెప్పి ఆయన గొల్లు చేసేవారిని ఆయన అక్కడికి తీసుకొచ్చాడు. డబ్బులు ఇచ్చి మరి ఆయన అక్కడికి తీసుకొచ్చాడు. ఈ విధంగా వాళ్ళందరూ అక్కడ గుంపుకూడి యేసు ప్రభువును లోపలికి వెళ్ళడానికి స్థలం ఇవ్వట్లేదు. ఆయన లోపలికి వెళ్ళడానికి ఖాళీ ఇవ్వకుండా చుట్టూరు గుంపు కూడా కూర్చున్నారు. ఎందుకంటే ఆయన లోపలికి వెళ్ళాడనుకో ఆమె బ్రతికింది. ఆమె బ్రతికితే వీళ్ళకి వచ్చే డబ్బులు వీళ్ళకి రావు. డ్రమ్ములు కొట్టుకునే వాళ్ళకి వీళ్ళకి ఇచ్చే డబ్బులు వీళ్ళకి ఎవరు, ఆ ఏడ్చే వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఎవరు. ఈయన లోపలికి వెళ్తే ఆమె బతికింది కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఉండవని చెప్పి గుంపు కూడి ఆయన లోపలికి రానివ్వట్లేదు. లోపలికి రానివ్వని సమయంలో ఆయన ఏం చేశాడంట చూడండి, స్థలం ఇవ్వండి, నాకు స్థలం ఇవ్వండి అని చెప్పి అరిచాడు. నాకు స్థలం ఇవ్వండి, నాకు స్థలం ఇవ్వండి, నేను లోపలికి వెళ్ళాలి అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళాడు. చూడండి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఆయన ఏం చెప్తున్నాడంటే స్థలం ఇవ్వండి అంటున్నాడు. మనం కూడా మానవుని జీవితంలో కూడా, మనుషుల జీవితంలో కూడా ఆయన చెప్తుంది ఏంటంటే నాకు స్థలం ఇవ్వండి, మీ హృదయంలో నాకు స్థలం ఇవ్వండి. ఇక్కడ ఎంతమంది కూర్చున్నాం, నాకు స్థలం ఇవ్వండి ఆయన అడుగుతున్నాడు. ఆయన ఆరాధిస్తూ ఉంటాం. ఆదివారం వస్తే చర్చిలో కూర్చొని ఆయన ఆరాధిస్తాం. ఏదైతే
ఉద్యోగ సభలు మీటింగ్లు పెడితే అక్కడ కూర్చొని ఆయన ఆరాధిస్తూ ఉంటాం. ఆయనకి స్థలం ఇస్తున్నావా? ఆయనకి స్థలం ఇవ్వాలి, స్థలం ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఏదో మీటింగ్ ప్రార్థన పెట్టుకుంటున్నామంటే దేని గురించి చెప్తున్నాం? దేవుని గురించి చెప్తున్నావా? లోకం గురించి చెప్తున్నావా? ఇక్కడ నేను నుంచొని మాట్లాడుతున్నానంటే ఈ శాస్త్రి అనే అబ్బాయి శాస్త్రి గురించి చెప్పుకుంటున్నాడా? దేవుని గురించి చెప్పుకుంటున్నాడా? ఏదైనా ఆరాధనకి వెళ్తే, ఏదైనా మందిరానికి వెళ్తే ఆ మందిరంలో ఉన్న వాళ్ళు ఆ దైవసేవకుడు దేవుని గురించి చెప్తున్నాడా? వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాడా? నేను ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని గురించి చెప్పుకోవాలి. నాకు స్థలం ఇవ్వండి, మీ హృదయాల్లో నాకు స్థలం ఇవ్వండి అని చెప్పి ఆయన పిలిచి మరీ అని అడుగుతున్నాడు. స్థలం ఇచ్చేవారిలాగా మనం ఉండాలి. ఉద్యోగం తీసుకొచ్చాను మీకోసం, జీవాన్ని నేను తీసుకొచ్చాను మీకోసం అని చెప్తున్నాడు. కానీ మనం మాకుంది ఆల్రెడీ జీవం, మాకు ఆల్రెడీ జీవం ఉందయ్యా. ఏం జీవం ఉంది? రోజులో జీవం ఎట్లా ఉందంటే, మనకున్న జీవం ఎంతమంది ఉంటే ఎంతమందిని ప్రార్థన చేస్తే ఒకళ్ళిద్దరిదే కన్నీటి ప్రార్థన ఉంటుంది. అవునా కాదు? ఒప్పుకోండి అవునా కాదు? అవునా కాదా? చెప్పండి. అందరు చెప్పండి. ఇంతమంది ప్రార్థన చేస్తే ఒకళ్ళిద్దరిదే వచ్చి ఒక కన్నీటి ప్రార్థన ఉంటుంది. మూఢభక్తి అయిపోయింది. సరిగ్గా ప్రార్థన చేయడానికి కూడా ఉండవట్లేదు. ఆ విధమైనటువంటి భక్తి మనకుంది, ఆ విధమైనటువంటి ఉద్యోగం మనకుంది. నేను మీకోసం ఉద్యోగం తీసుకొచ్చాను, నాకు స్థలం ఇవ్వండి మీరు అని చెప్పి ఆయన పిలుస్తున్నాడు. ఆయన మనం అడుగుతున్నాడు. ఆయనకి మన స్థలం ఇచ్చేవాళ్ళ ఉండాలి. ఇక్కడ అదే చెప్పాడు, మీ చావు సంగతి పక్కన పెట్టి నాకు స్థలం ఇవ్వండి, నేను లోపలికి వస్తానని చెప్పాడు. నాకు మీ చావు సంగతి పక్కన పెట్టి నాకు స్థలం ఇవ్వండి అని చెప్పి నేను లోపలికి వచ్చి ఏం చేశాడు చూడండి. మత్తయి సువార్త 9:23. అందరూ యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లలకు వాయించి వారిని చేయించుండు జన సమూహాన్ని చూసి స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుతున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. ఏం చేశారంట? యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళి లోపలికి స్థలం ఇవ్వండి అని చెప్పి వారు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ చిన్నది చనిపోలేదు, ఈ చిన్నది చనిపోలేదు, నిద్రించుతున్నది అని చెప్పినప్పుడు వారందరూ ఏమనుకున్నారు? పరిశీలించారు, అనుకున్నారు. ఎవ్వరు చేయలేని దేవుడు చేస్తాడు అనుకుంటే ఈ రోజుల్లో ఎంతో మంది నౌకీలుగా ఉంటుంది. ఎవ్వరు చేయలేని దేవుడు చేస్తాడు అని చెప్తే ఏంటి దేవుడు చేసేది అని చెప్పి వెటకారంగా తీసుకుంటున్నారు. అవునా కాదు? వెటకారంగా తీసుకుంటున్నారు, నవ్వుకుంటూ ఉన్నారు, నవ్వులాటగా ఉంది. ఇదే మూఢభక్తి. నమ్మకం లేదు దేవుడి మీద, దేవుడు చేస్తాడని విశ్వాసం లేదు వాళ్ళకి. అవునా? విశ్వాసం లేదు కాబట్టి ఏదైనా కానీ ఇక్కడ ఏం చేశాడు? వీళ్ళు అపహసించాడంట, నవ్వుకున్నారు. ఏంది నిద్రించుకున్నది ఏంటి, నిద్రించుకున్నది అంటాడేంటి ఈయన అని చెప్పి నవ్వుకున్నారంట. ఈ రాత్రి కాల సమయంలో ఆయన చెప్తున్నాడు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ మీ హృదయంలో అపరాధంతో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాపానికి బానిసలై వాటి నుంచి విడిపించుకోలేక వాటి కోసం అన్నో అప్పుల పాలైపోయి వాటి నుంచి బయటికి రాలేకపోతున్నా అంతమంది అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దాంట్లో చనిపోయి ఉన్నాం. మనం కూడా మన హృదయాన్ని మనం చంపేసుకొని ఉంటున్నాం. స్థలం ఇవ్వండి. ఏం చేస్తారంటున్నాడు? నాకు స్థలం ఇవ్వండి, నేను బ్రతికిస్తాను అని చెప్పి చెప్తున్నాడు ఆయన. మరి ఆయనకి స్థలం ఇచ్చే వాళ్ళలా ఉంటున్నావా? ఉండట్లేదు. చూడండి మార్కు సువార్త 5:41 చూడండి. ఆ చిన్నదాన్ని చేపట్టి తలితాకుని అని ఆమెతో చెప్పింది. ఆ మాటకు చిన్నదానా రమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. లేవుచున్నానని చెప్పుచున్నానని అర్థం. ఏం చెప్పాడంట? తల్లి తాకుని అని చెప్పాడు. దాని అర్థం ఏంటంట? చిన్నదానా లెమ్మని అర్థం. ఏం చేశాడంట ఆయన? ఆర్పాటాలు చేయలా, జంతర్ మంతలు చేయలా, వెళ్ళి ముట్టాడంటే ముట్టగానే ఏం జరిగింది చూడండి. అక్కడ వెంటనే ఆ
వెంటనే ఆ చిన్నది వచ్చి నడవసాగాను. చనిపోయిన వాళ్ళు తెలుస్తారా? డాక్టర్ల వల్ల అయితే, ఎవరి వల్ల అయితే? దేవుని వల్ల మాత్రమే సాధ్యం అని చెప్పి ఇక్కడ నిరూపించారు. చనిపోలేదామా, నిద్రించుతున్నది అని చెప్పినప్పుడు పక్కన ఉన్న వాళ్ళందరూ నవ్వారు, అపహసించారు ఆయన్ని. ఆయన అక్కడికి వచ్చిన తర్వాత చిన్నదానే లేము అని చెప్తే వెంటనే ఆ చిన్న లేచి నడవడం మొదలు పెట్టింది. ఇదే విధంగా రాత్రి కాల సమయంలో దేవుడు మనం చెప్తున్నాడు ఏంటంటే, ఎంతమంది అయితే చచ్చిన వాళ్ళు ఉన్నారు, అపరాధాలతో చచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పాపాలతో చచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మనస్సాక్షి చంపుకొని ఉంటున్న వాళ్ళు, నాకు స్థలం ఇవ్వండి అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. నాకు స్థలం ఇవ్వండి, నేను మిమ్మల్ని బ్రతికిస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. స్థలం ఇద్దామా? ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యవనస్తులు అయితే కూడా ఎట్లా ఉంటున్నారంటే, యవన కాలంలో కూడా చక్కగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉన్నారు, యవన కాలంలో దేవుడి మార్గంలో నడిచే వాళ్ళు ఉన్నారు, యవన కాలంలో దేవుడి వైపు చూసి దేవుడి చిత్తానుసారంగా నడుచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ చాలా మంది అయితే యవన హెచ్చలకు గురైపోయి వారి ఇష్టానుసారంగా సాతాను వారిని పట్టుకొని లాగేస్తుంది కదా. చూడండి, ప్రసంగి 11 9వ వచనం. ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను ఇష్టము చొప్పునను ప్రవర్తింపు. చూడండి, ఏం చెప్తున్నాడు? నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించు, యవన కాలంలో నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు, యవన కాలంలో నీకు నచ్చినట్టుగా నువ్వు తిరుగు. కానీ అక్కడ ఏమంటున్నాడు చూడండి, షరతు పెట్టాడు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోవడము. నీ ఇష్టం వచ్చినట్టు ఎవరి కాలంలో నువ్వు తిరుగు, నీ ఇష్టం వచ్చినట్టు ఎవరి కాలంలో నీ జీవితం నువ్వు జీవించు, నీ ఇష్టం వచ్చినట్టు నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. కానీ వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకో. ఎవరైనా సంతోషంగా ఉండాలి, దేవుడు ఎందుకు సంతోషంగా ఉండాలి. ఎవరి కాలంలో ఎవరు హెచ్చలేదు కాదు మనం సంతోషంగా ఉండాల్సింది. ఎవరి కాలంలో కూడా దేవుడిని ఆరాధిస్తూ దేవుడిలో ఉంటూ సంతోషంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? దేవుడిలో సంతోషంగా జీవించాలి. కానీ అనవసరమైన యవన హెచ్చరికకి వాటి ద్వారా సంతోషంగా ఉండకూడదు. కాబట్టి రాత్రికాల సమయంలో ఆయన మనల్ని అడుగుతున్నాడు, నాకు స్థలం ఇవ్వండి, నేను మిమ్మల్ని బ్రతికిస్తాను. ఆ చిన్నదాన్ని, చనిపోయిన దాన్ని ఎట్లా విధంగా అయితే ఆయన లేపాడు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వారు. అంటే నవ్వుతున్నారా మీరు కూడా? ఏది నా చనిపోయిన వాళ్ళు లేపుతారంటారు అన్నారు అనుకుంటున్నారా? ఇచ్చాడు, ఆయనే చెప్పాడు, చూపించాడు. ఇక్కడ చనిపోయిన చిన్నదాన్ని లేవనెత్తాడు. అదే విధంగా మన హృదయాలు, చనిపోయిన మన హృదయాన్ని ఆయన బ్రతికించడానికి నాకు స్థలం ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఒక రాత్రికాల సమయంలో మనం ఆయనకి స్థలం ఇచ్చేవారిలాగా ఉండాలి, మన హృదయంలో ఆయన చేర్చుకునేవారిలాగా ఉండాలి. ఏదో ఆ ప్రార్థన పెడుతున్నారు, ప్రార్థనకి వెళ్తున్నాం, ఏదో వస్తున్నాం అన్నట్లుగా కాదు. ఎందుకు వచ్చాం మన గుంటూరు నుంచి? నేను చెప్పాను సైమన్ గారు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాం ఇక్కడికి? రక్షణ కోసం వస్తున్నాం, ప్రార్థించిన మారు మనసు కోసం వస్తున్నాం. అది తెలుసుకొని మనం వచ్చి ఊరగా ఉండి కూర్చునేవారిలా కాకుండా మనం మారు మనసు పొందేవారిలాగా ఉండాలి. ఆయన మన హృదయాల్లో ఆయనకి స్థానం ఇచ్చేవారిలాగా, ఆయనకి స్థలం ఇచ్చేవారిలాగా మనం ఉండాలని చెప్పి రాత్రికాల సమయంలో తెలియజేస్తున్నాం. చెప్పబడిన వాక్య ప్రకారంగా ఒకరు ప్రార్థన చేస్తే మనం ముగించుకుంటాం. చేయండి, ఒకరు ప్రార్థన చేయండి, ఒకరు ప్రార్థన చేయండి. త్వరగా ముగించాలి, త్వరగా చేయాలి, మనసు ముగించాలి. అందరూ ఏకీభవించండి, చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించండి. మీకు నచ్చిన మీ హృదయాన్ని మీకు బ్రతికించుకోవడం మీకు ఇష్టం లేదా? మీకు నచ్చిన హృదయాన్ని మీరు బ్రతికించుకోవాలంటే ఆయన నామంలో అడగండి, నన్ను బ్రతికించండి, నా హృదయాన్ని బ్రతికించి మీకు స్థలం ఇస్తున్నాను అని చెప్పి మీ హృదయంలో ఆయన స్థలం ఇవ్వండి.
ఆయా వంటి యేసుకి నేను చెప్పినప్పుడు ఆ క్షణంలో నా హృదయంలో నీకు స్థానం ఇచ్చి నీకు స్థాయిని ఇచ్చి ప్రభువా ఆయా తండ్రి యేసయ్య పాపం నుంచి అపరాధం నుంచి నేను బయటపడి ప్రభువా యేసయ్య అయ్యా మీకు నీ యందు మేము విశ్వాసం కలిగి జీవించేలాగా సహాయం చేయండి యేసయ్య. అలాగే ప్రభువా ఎవరి ప్రయోజనం మేము కూడా ప్రభువా అయ్యా తండ్రి కేవలం నీ యందు మేము సంతోషించి ఆనందించేవారుగా చేయండి ప్రభువా. ఎందుకంటే ప్రభువా ఏదో పెట్టారు వచ్చి వినాలి కాబట్టి స్థలం ఇచ్చేవారు మేము లేవయ్యా, క్షమించండి. స్థలం ఇచ్చిందండి చచ్చిన హృదయాన్ని మేము బ్రతికించుకునేలాగా హృదయాన్ని మార్చండి చేయాలి. ఎంతో మంది విశ్వాసాన్ని మళ్ళీ జీవించేవాళ్ళు రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తున్నాం మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, ఆ శరీరం వెళ్ళేలాగా సహాయం దయచేయండి, స్వస్థపరిచాలని ఆ కుటుంబం ఎంతగానో మీ వైపు విశ్వాసంతో చూస్తుంది చేస్తారని నమ్ముతున్నాం దేవాలయంగా మంచి ఆరోగ్యం అప్పుడు అనుగ్రహించండి ప్రార్థిస్తున్నాం శ్రీనివాస మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇంటికి రావడానికి మంచి ఆరోగ్యం దయచేయండి. మంచి ఆరోగ్యంలో ఒక దిన సమయంలో వచ్చి గొప్ప సాక్షిగా రాత్రి అవసరంలో కూడా పేరు పేరు దీవించి ఆశీర్వదించమని చేర్చుకోమని మంచి వర్తమానాన్ని తెలియజేసుకున్నాను. ప్రభు వారికి మనం ఏం చేయాలి? స్థలం ఇవ్వాలి. నీవు నేను స్థలం ఇచ్చేవాడిగా వచ్చేప్పుడు మనం ఆశ్రయించబడతాం అన్నమాట. మన ఇంట్లో దేవుడు దాచుకున్నాడు, వర్తమానాలు ఇస్తాడు. దేవుడు అమ్మాయిలు తీసుకుంటున్నాక ఇంతవరకు మనం దేవుడి యొక్క వాక్యంగా ఇప్పుడు మన వాక్యం నేర్చుకోవాలా అందరూ సంతోషంగా ఉన్నారా? ఇంకా దేవుడి యొక్క వాక్యం అంటే మనం సంతోషంగా ఉంటూ ఉన్నారు. ఎందుకంటే దేవుడి యొక్క వాక్యం మనకి దొరకడమే గొప్ప భాగ్యము. ఎందుకంటే దేవుడు మనల్ని సర్వాన్ని సృష్టించిన వాడు ఆయన్ని దునియాలంటే మనం ఆయన దగ్గరికి రాలేకపోతున్నాం. ఆయన్ని తెలియనటువంటి మార్గాలు మనం తెలుసుకొని తెలియనట్టుగా మనం నటిస్తూ ఉంటాం. కానీ ఆయనే జీవానికి మార్గం. అపోస్తుల కార్యంలో ఒక మాట చదువుతున్నాం. మనం అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో అజ్ఞాన కాలం ముందు దేవుడు మారు మనసు పొందాలి. అది ఒక మారు మనసు పొందాలి మనుషులందరూ. ఏ ఒక్కరు నశించుకోవడం ఇష్టం లేదు. అజ్ఞాన కాలం మనం సృష్టించుకున్నట్టు ఉన్నట్టుగా ఆ కాలం మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ కాలంలో ఉన్నాం, అజ్ఞాన కాలంలో లేము. ఈ కాలంలో ఎవరు నశించుకోవాల్సిన దానికి అందరూ మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం అందరూ మారు మనసు పొంది ఎంతో జాగ్రత్తగా మనం జీవించాలి. అలా జీవిస్తేనే మనం ఆ యొక్క పరలోక రాజ్యానికి నీవు నేను వెళ్ళగలుగుతాం. మరి యొక్క రాజ్యానికి నీవు నేను వెళ్ళాలి అంటే మనం రక్షణ మార్గంలో ఉంటున్న నీవు నేను అందరూ రక్షించబడిన వాళ్ళ ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది అందరూ చేయగలరు? అందరూ రక్షించబడాలి. రక్షించబడడం అంటే ఏంటి? ఆయన రక్తంలో పాపక్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కరు యేసు నామములో చెందుకోవాలి. ఎందుకంటే అందరికీ ఆ యొక్క ఆజ్ఞ, ఎందుకంటే అలా పొందితేనే ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడవగలుగుతాము.
మనం ఈ పాపాన్ని విడిచిపెట్టినట్టుగా మనం రుజువు. ఎందుకంటే ఇంకా ఈ పాపంలో నుండి మనం రక్షించుకోవడానికి ఇష్టం లేదు. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో రక్షించబడిన నీవు నేను ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మన యొక్క స్వభావం, మన యొక్క విధం ఏ విధంగా ఉంది మార్చుకోవాలి. మార్పు లేని జీవితము వ్యర్థం. నీ మనసు మారకపోతే ఎంత ప్రార్థించినా ఏమి ఫలితం లేదు. నువ్వు మనసు మార్చుకోవాలి, నీ హృదయం మార్చుకోవాలి, నీ తలంపులు, నీ యొక్క ఆలోచనలు ఇవన్నీ మార్చుకుంటేనే. అదే అంటాడు ఎపిసిలకు రాసిన పత్రిక 4:20 ఈ ప్రాచీన స్వభావము అంటే పాత జీవితాన్ని మనము తీసివేసుకోవాలి, విడిచిపెట్టాలి, వదులుకోవాలి. ఎవరు ఎపిసిలకు రాసిన పత్రిక 4:22 కావున మునుపటి ప్రవర్తన ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని కోరికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ప్రాచీన స్వభావం పాత జీవితం తీసివేసుకున్నాము, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. దేవుడి యొక్క స్వభావంలో జీవించాలి. దేవుడు ఏ విధంగా అయితే మనకు ఆజ్ఞించాడు, ఏ విధంగా అయితే మనం మారు మనసు పొందాము, మనసు మార్చుకున్నాము, ఆయన రక్తంలో కడగబోయాము, అలాగే మనం కూడా జీవించాలి. అలా జీవించకుండా మన ఇష్టానుసారంగా జీవించడానికి వీలేదు. ఎందుకంటే నీవు మారు మనసు పొందావు. పొందినప్పుడు అలా జీవించడానికి వీలు లేదు. అలాగనే జీవించామంటే ఈ పరిస్థితి మార్పు రాలేదని తెలుసుకోవాలి. మనసు మారలేదు, మీ హృదయం మారలేదు అంటే ఈ లోకానుసారంగా నీవు జీవిస్తూ ఉన్నావని తెలిసిపోతాం. అందుకోసం మనం ఏం చేయాలి? మనం ప్రాచీన స్వభావం తీసుకొని నూతన స్వభావాలను ధరించుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడు బాప్తిజంలో నీటిలో మనం మునిగాము, మనం ఏముకున్నాము? అయ్యా నీ పాత జీవితాన్ని నేను విడిచిపెట్టాను, నూతన జీవితం, నూతన స్వభావం రానుండాలి. ఆనందం, సంతోషంగా నేను జీవించాలి ప్రభు. ఎందుకంటే నాకు ఇచ్చిన సమయం, నాకు ఇచ్చినటువంటి ఈ లోపం కాదు ప్రభు. ఎందుకంటే ఎప్పుడైనా నేను పరలోక రాజ్యంలో నేను ప్రవేశించాలంటే ఇక్కడ నేను జాగ్రత్తగా ఉండాలి ప్రభు. అలా మనం ప్రార్థించుకునే వారిగా ఉండాలి. ప్రాచీన స్వభావాన్ని మనం తీసివేసుకునే వారిగా ఉండాలి. రోమిలకు రాసిన పత్రికలో రోమిలకు రాసిన పత్రిక 7:6 లేవస్తాడు. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడినో దాని విషయమై చనిపోయిన వారమై ఆ విడుదల పొందితిమి కనుక అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారమై కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేస్తున్నాము. మనం ఏంటంటే ఆత్మానుసారంగా ఏం జీవించాలి, శరీరానుసారం కాదు. శరీరానుసారంగా మనం జీవించకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దేవుడికి లోబడ్డావో, దేవుడి మాట వింటున్నావో, వచ్చిన మాటలు నువ్వు నడుచుకున్నావు, దేవుడు ఎప్పుడు నువ్వు చేర్చుకున్నాడు, అప్పటి నుంచి మీరు ఏ విధంగా ఉండాలి? నూతన జీవితం జీవించాలి. ఈ పాత జీవితాన్ని మనం తీసుకెళ్ళి ఆత్మానుసారమైనటువంటి జీవితం జీవించాలి. నవీన స్వభావాన్ని మనం ధరించుకున్నాము కాబట్టి మనం ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మయే జీవింపజేసిన శరీరము కేవలం నిష్ప్రయోజనమైనది అన్నాడు. అందుకోసం ఆత్మానుసారంగా జీవించేవారు జాగ్రత్తగా ఉన్నారు. జాగ్రత్తగా అంటే దేవుడికి నేను మాట ఇచ్చాను, దేవుడు నా ఎన్ని ఉన్నాడే, దేవుడికి లోబడ్డాలి అనే ఒక స్వభావము ఎప్పుడు నీవు మాట్లాడుతున్నావో దేవుడికి వ్యతిరేకంగా అప్పుడు నీకు ఒక మనసు నిన్ను వర్తిస్తూ ఉంటుంది. అప్పుడు నేను సరి చేసుకుంటావు, లోబడతా ఉంటావు. కానీ శరీరానుసారంగా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం ఏ స్వభావంతో మనం జీవిస్తున్నాం? మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? ఈ లోకానుసారంగా జీవిస్తున్నామా? దేవుడు ఇచ్చినటువంటి ఆత్మానుసారంగా. ఎందుకంటే దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడు. ఆత్మశాఖ మనము జీవింపజేస్తూ ఉన్నాడు. ఆత్మ లేకపోతే శరీరం కేవలము నిష్ప్రయోజనము.
మరి ఈ యొక్క నిష్ప్రయోజనమైన వాటి వరకు ఎదురు చూస్తూ ఉన్నావు. వాటినే ప్రేమిస్తున్నావు, వాటి కోసమే నువ్వు జీవిస్తున్నావు. కానీ దేవుడికి నీకు భయం ఉందా? భయం ఉంటే ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడిని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇంకా ఏ స్వభావంతో ఉన్నావు, మనసులో ఏ యొక్క నీ మనసులో నీ హృదయం ఏ విధంగా ఉంది, నీ మనసు ఏ విధంగా ఉంది, నీ తలపులు నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఈ రాత్రి కాల సమయంలో వాటిని తీసివేస్తున్నాం. తీసివేస్తున్నట్లయితే దేవుడు ఏంటంటే నవీన స్వభావం. ఎందుకంటే ఈ లోకము ఏ క్షణము ఏ గడియో తెలియదు. అవునా కాదా? అలా అనుకున్నావా? విజయవాడ తుఫాను నుంచి అలా చనిపోతాడు అనుకున్నావు ఎవరన్నా? అనుకోని ఏదో జరిగేది అవే మరి మనకు తెలియదు. మన అనుకుంటున్నా నేను క్షేమంగా ఉన్నాను, నాకేం పర్వాలేదు, నాకు ఎన్ని విపత్తులు వచ్చినా నేను జాగ్రత్తగా ఉన్నాను. ఆ విపత్తు ఎక్కడ వస్తుందో, ఎలా వస్తుందో, ఏ విధంగా వస్తుందో, ఏ విధంగా దొరుకుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి దేవుడు అంటున్నాడు ఈ రాత్రి కాల సమయంలో మీరు నవీన స్వభావం కలిగి నువ్వు జీవించాలి, ఆత్మానుసారంగా నేను జీవించాలి. శరీరానుసారంగా ఈ అర్థమైపోయి ఈ లోకంలో నశించిపోయి మనం ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. ఏ నిరీక్షణ మనకి? పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలి, దేవుడితో సంతోషంతో నేను జీవించాలి. ఈ కొంచెం కాలంలో నేను ఎలా జీవిస్తున్నాను, ఎలా నేను ప్రవర్తిస్తున్నాను, నా మాటల ద్వారా నా ఆలోచన ద్వారా నేను ఎలా ఈ లోకంలో నేను జీవించగలుగుతున్నాను అనేది మనం ఆలోచించాలి. పిల్లలు ప్రతి లోకంలో చూద్దాం. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3:9 ఏమంటున్నాడు ఒకసారి చదవండి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి కోరిక చొప్పున నూతన పరచబడుచు ఉన్నాము. నవీన స్వభావం ధరించుకోవాలి, ప్రాచీన స్వభావం తీసివేయాలి. ఎందుకంటే ఎప్పుడో మనం దాన్ని తీసివేసుకున్నాం. దేవుడి యొక్క రక్తంలో మనం కడగబడినాం. ఆ యొక్క మనం ఎప్పుడైతే మనం బాప్తిస్మం మనం తీసుకున్నామో ఆ యొక్క మన పాప జీవితాన్ని మొత్తం మనం గడుపుతున్నాము. నూతన జీవితాన్ని మనం పొందుకోవాలి. మన నూతన జీవితంలో మనం ఉండగలుగుతున్నామా? ఎప్పుడైతే నువ్వు దేవుడికి లోబడ్డావో, దేవుడు రక్షించబడ్డావో. ఎందుకంటే పాపం కొరకు ఆయన వచ్చాడు, ఈ లోకానికి రక్షించడానికి వచ్చాడా? మరి రక్షించడానికి వచ్చిన ఆయన్ని మనం ఏ విధంగా వ్యతిరేకిస్తున్నాం, ఏ విధంగా ఆయన చెప్పిన మాటల ప్రకారంగా జీవించకుండా ఉంటున్నావు. నువ్వు ఎన్ని మాటలు గర్దిస్తున్నా, దేవుడి యొక్క వినబడుతున్నా, దేవుడి మాటలు వింటున్నా, గడిచిలో పెడుతున్నావేమో జాగ్రత్త. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. నన్ను ఏ విధంగా మనం జీవించగలుగుతున్నాం? దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నాం, దేవుడి మాటలు వింటున్నాం, దేవుడికి వ్యతిరేకంగా ఉంటున్నామేమో. అదే మత్తయి సువార్తలో మాట్లాడుతున్నాం. మత్తయి సువార్త 10:9 ఏమంటున్నాడు? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంటుంది. దేవుడి సన్నిధికి వస్తున్నాం, దేవుడి మాట విన్నట్టుగా ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉండదంటాడు. మరి మనం దేవుడి కలిగిన నీవు నేను ఏ విధంగా మనం నీవు నేను ఉండగలుగుతున్నాం? రక్షించబడిన నీవు నేను ఏ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం? మన మాటల ద్వారా ప్రవర్తిస్తున్నామా? మన యొక్క ఆలోచనల ప్రాచీన స్వభావం, ఈ యొక్క పాప జీవితాన్ని మనం కడిగి వేసుకున్న తర్వాత మరలా ఎప్పుడు మరలా అదే స్థితిలో నేను ఉండగలుగుతున్నావా? అలా ఉంటే దేవుడికి అరిష్టంగా ఉంటాం. ఏమన్నా ఆయన ఎన్ని వేస్తాను 2 పడవల మీద కాలు పెట్టి ఏ విధంగా ఉంటాం? పడిపోతాం. అదే 2 స్వభావాలు కలిగి ఉంటే దేవుడికి ఎన్ని వేస్తున్నారు. కాబట్టి మనం ఈ రాత్రి కాల సమయంలో దేవుడికి ఇష్టానుసారంగా ఉండాలని ఆయన ప్రేమిస్తున్నారు దేవుడు. కాబట్టి మరొక చూద్దాం. మత్తయి ఎఫెసీయులకు రాసిన పత్రిక 24వ అధ్యాయం, ఆ 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం 23 నీతియు యథార్థమైన భక్తి గలవారై ధరించుకోవలను. మనము ఒకరినొకరు ఏమైనా మీరు అబద్ధమాడటం మాని ప్రతి మాట తన పొరుగువారితో సత్యమే మాట్లాడవలను. రక్షించబడిన నీవు ఏ విధంగా మాట్లాడవుతున్నాడు? పొరుగువారితో అబద్ధాలు ఆడుతుంది. మనం ఎలా ఆడతాం? కొంచెం ఆడతాం. అబద్ధం ఇప్పుడు ఏమో కొంచెం మాట్లాడాలి అనుకుంటాం. కానీ మనం వారికి దూరంగా ఉండాలి. ఏ మాత్రం మనం ఆడకూడదు.
నువ్వు అబద్ధం అనుకోని ఏమని నువ్వు సత్యమే చెప్పాలి కానీ అబద్ధం అనేది మన రోజు రాకూడదు. అంటే మనం ఆడుతున్నామంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఆ యొక్క పాత స్వభావం నుండి చూపిస్తున్నాడు. నూతన స్వభావం ఏ విధంగా దేవుడు రక్షించబడిన నీవు, ఏ విధంగా నీవు దేవుడిని ధరించుకున్న నీవు దేవుడి మాటలు మాట్లాడాలి తప్ప ఈ లోకానుసారమైన మాటలు మాట్లాడకూడదు. వాటిని వ్యతిరేకించాలి. వాటి నోరే మాట ఎత్తుతాడు ఆ మాటలు. మరి ఆ మాటలు నువ్వు మాట్లాడుతున్నావు, దేవుడు రక్షించబడ్డాను, దేవుడి కొరకు జీవిస్తున్నాను, దేవుడిని ప్రార్థనకు వస్తున్నాను, ఎంతో భక్తి చేస్తున్నాను, ఎంతో నీతిగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను అంటే సరిపోతూ ఉందా? కాదు. అది మనం దేవుడి యొక్క మాటలు విని దేవుడి మాటలకు లోపడకుండా దేవుడికి ఇష్టంగా ఉంటుంది. ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు, ఆయన ఎంతో దుఃఖపెట్టిన వారిగా ఉంటాం. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో అపవాదికి చోటు ఇవ్వద్దు. వాడికి చోటిస్తే ఏం చేస్తున్నాడు? నిన్నే అంటాడు. తీసుకుంటాడు. పత్రిక 4వ అధ్యాయం 27 చదవండి. అందులోనే 27వ అధ్యాయం 2వ వచనం. అపవాదికి చోటు ఇవ్వకూడదు. మంచి పని చేస్తూ కష్టపడలేదు. అపవాదికి చోటు ఇస్తాడు. మనం ఏం చేస్తాం? అపవాదికే చోటిస్తాం. ఎందుకంటే అపవాదికి చోటు ఇవ్వడం ఏ విధంగా? మన మాటల ద్వారా, అబద్ధం ఆడుతూ, తలంపుల ద్వారా ఇతరులకు ఏదో మాటలు చెప్తూ ఉంటాం. ఎప్పుడు అలాంటివి చెప్తూ ఉంటావో అపవాదికి చోటిచ్చినట్లే. పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఏమంటాడు? ఇప్పుడైనా బుద్ధి గల వారై వెనుకగా ఉండి అపవాది గర్జించు సింహంవలె ఎవరిని మింగుతుందని ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడికి ఎప్పుడు చోటు ఇస్తున్నావు, వాడు ఎప్పుడు ఎవరిని మింగుతున్నా, ఎవరి దగ్గరికి వెళ్తే రావాలని వాళ్ళు కనిపెడుతూ ఉంటాడు. వాళ్ళు ఎప్పుడు ఎదిరించే వారిగా ఉండాలి తప్ప వాళ్ళకి చోటు కూడా మనం జాగ్రత్తగా పడాలి. ఎందుకంటే విశ్వాసం లేని నీవు నేను, రక్షణ మార్గంలో ఉంటున్న నీవు నేను జాగ్రత్తగా మనం జీవించే వారిగా ఉండాలి. మరి రక్షణ మార్గంలో నడుస్తున్నప్పుడు మనం ఈ విధంగా ఉండకపోతే వాడికి చోటిస్తే వాడు ఏ కాడికి వాడు మనం ఎప్పుడు వాడు నాశనం చేయాలని చూస్తాడు. వాడి గురించి ఎప్పుడు తన తండ్రి అయిన తన పిల్లల దగ్గరికి రాలేకుండా వాడు ఏమవుతున్నాడు? ఎప్పుడు సమయం వచ్చిన వాడి సమయం మనకన్నా సమయం చాలా ఉంది. వాడికి సమయం అసలు లేదంట. వాడు కొంచెం ఉందంట సమయం. ఆ కొంచెం సమయం ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఎవరు ఏడ చూస్తారా, ఏ విధంగా వారిని పడగొట్టాలా, ఏ విధంగా వారిని నాశనం చేయాలా, ఏ విధంగా ఈ లోకంలో చదవకు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ అందరినీ ఏ విధంగా చేయాలి, అలాంటి పంపించాలి. తన పిల్లలైన వారిని తండ్రికి లేకుండా చేయాలని వాడు చూస్తున్నాడు. కాబట్టి వాడికి ఎక్కడ మనము చోటు ఇవ్వకూడదు. యాభై పత్రికలు ఉండదు అన్నమాట. 50 పత్రిక 4:7 ఏమవుతుంది? దేవునికి లోబడండి, అపవాదిని ఎదురించండి. మీరు ఎప్పుడు దేవుడికి లోబడతారో వాడిని ఎదిరించే శక్తి దేవుడు ఇస్తాడు. వాడు ఎప్పుడు ఎదురుస్తాడు? వాడిని ఎదురించి పారిపోతాడు. మరి ఎప్పుడు నువ్వు ఎదిరించే వాడిని ఉంటావు? వాడిని ఎదిరించాలంటే దేవుని కలిగి ఉండాలి. దేవుని కలిగినప్పుడు మనం ఇవన్నీ చేయకూడదు. మనం ఇవన్నీ చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడు నీ మాట వింటాడా? వినడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మనం ఎదిరించే వారిగా ఉందా? మనం ఎదిరించాలంటే దేవుడు మనతో ఉండాలి. దేవుడి శక్తిని పొందుకోవాలి, దేవుడు బలాన్ని పొందుకోవాలి. అలా పొందుకున్నప్పుడు ఈ లోకాన్ని జయించగలుగుతాం, అపవాదిని ఎదిరించేవారిగా ఉంటాం. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మనం ఎదిరిద్దాం, అబద్ధం ఆడతాను ఉందాం. ఈ ప్రాచీన స్వభావాన్ని మనం తీసివేసుకొని నూతన స్వభావం ఉంటున్న నీవు నేను మరి ఈ లోకాన్ని జయించాలంటే ఎంతో శక్తిని పొందుకోవాలి. ఆ శక్తిని పొందుకోవాలంటే దేవుని కలిగి ఉండాలి. ఆయన మాట ప్రకారంగా మనం నేను జీవించాలి. చూడండి, మాట నేను ముగిస్తాను. పరిశుద్ధాత్మని దుఃఖపరిచే వారిగా ఉండకూడదు. పరిశుద్ధాత్మను మనం దుఃఖపరుస్తున్నాం. ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా ఉంటేనే మనం ఆయన దుఃఖపరిచే వారిగా ఉంటున్నాం. చూడండి, యోహాను సువార్త 14:25 ఏమంటున్నాడు? ఆదరణకర్త అనగా ఈ మాటలు మీతో చెప్పింది ఆదరణకర్త అనగా ఆ తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను
మీకు జ్ఞాపకం చేయను. ఎందుకంటే యేసు ప్రభువు వెళ్తూ మనకి ఏం చెప్పారు? పరిశుద్ధాత్మను ఇస్తారు. ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటే మనము ఈ లోకాన్ని జయించే వారికి ఉంటాం. సాతాను కానీ ఈ లోకాన్ని దేనైనా జయించే శక్తి దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారికి ఉండవు. నీవు నేను రక్షించబడిన నీవు నేను ఈ యొక్క రాత్రి కాల సమయంలో మన యొక్క పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం. ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే దేవుడి యొక్క చెప్పిన మాటల ప్రకారంగా దేవుడికి ఇష్టానుసారంగా దేవుడికి లోబడే వారిగా నూతన స్వభావాన్ని మనం పొందుకొని ఈ లోకాన్ని జయించే వారిగా మనం అలాంటి శక్తి మన దేవుడు ఇచ్చాడు, అలాంటి ప్రభావాన్ని ఇచ్చాడు. మరి అలా మనం జయించాలంటే అపవాన్ని ఎదిరించే వారిగా మనం ఉండాలంటే మనము పరిశుద్ధాత్మను పొందుకొని మన యొక్క కుటుంబాన్ని కానీ ప్రతి ఒక్కరు రక్షణ మార్గంలో నడిచేటప్పుడు పొందుకున్నట్లయితే అది మా స్వాతాన్ని జీవించే శక్తి దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మనకు మనం ఎక్కడ అధైర్యపడకూడదు. ధైర్యంగా మనం జయించే వారికి ఉండాలి. ధైర్యంగా ఉండాలంటే మనలో ఉన్నటువంటి స్వభావాలు ప్రాచీన స్వభావాన్ని తీసేసుకోవాలి. ఈ అబద్ధాలు మోసాలు ఇవన్నీ తీసేసుకొని దేవుడికి ఇష్టంగా ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ మనకు కోరి ఉంటారు. ఈ లోకాన్ని ఏదైనా మనము జయించే శక్తి మనకు ఆ శక్తి మనకు ఇవ్వాలని ప్రార్థించాలి. ఇది మనకు దేవుడు జీవించాలి. ప్రార్థిస్తున్నాం. ఈ చిత్తానుసారంగా మేము జీవించాలి ప్రభావ. మేము ఎలా జీవిస్తున్నాం, ఏ విధంగా ఉండగలుగుతున్నాం, ఏ విధంగా జీవించుకోవాలి. లోకాన్ని జీవించుకోవాలి. స్వభావాన్ని జీవించేవారు పరిశుద్ధాత్మ ద్వారా రాత్రి కళాశాలలో చెప్పిన కొన్ని మాటలైనా ఒక్కరు ఆలోచించి గ్రహించి వాక్యానుసారంగా జీవించేవారు మాట్లాడుతున్నాయి. నా పేరు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. అలాగే సమర్పిస్తున్నాం పిల్లలు. తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కోరేది నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. మంచి వర్తమానం అందరూ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఏం చేయాలి? ప్రాచీన స్వభావాన్ని విడిచి నవీన స్వభావానికి రావాలి. అంటే పాత జీవితాన్ని విడిచి